హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశ్వాస్ బయాలజికల్ అకాడమీ. ఈరోజు మనం చూసేటువంటి ఔషధ మొక్క పేరు నెమలి జుట్టు చెట్టు. దీని యొక్క శాస్త్రనామం యాక్టినోప్టెరిస్ రేడియేటా. యాక్టినోప్టెరిస్ అంటే రే ఫెర్న్ అని అర్థం. సంస్కృతంలో దీన్ని మయూరాశికి అని, ఇంగ్లీష్లో పికాక్ టెయిల్ అని, హిందీలో మోర్ పంకి అని, తెలుగులో నెమలి జుట్టు చెట్టు అని పిలుస్తారు. దీని యొక్క కుటుంబం టెరిడేసి. ఉపయోగపడే భాగం మొక్క సమూలంగా ఉపయోగపడుతుంది. ఇది వేడిగా పొడిగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఇది విస్తరించి ఉంది. ఇది ఒక చిన్న ఫెర్న్ మొక్క. ఇది ఇసుక నేలల్లో, బండరాళ్ళ క్రింది భాగంలో, అలాగే బండరాళ్ళ సందుల్లో, పాత గోడలపైన ఎక్కువగా పెరుగుతూ కనిపిస్తుంది. దీని యొక్క పత్రాలు మనకు విసనకర్ర ఆకృతిలో కనిపిస్తాయి. అలాగే దీనిలో ఉండే రసాయనాలు చూస్తే హెంట్రియానా కాంటెనీ, అలాగే హెంట్రియా కాంటెనాల్ అనేటువంటివి, దాంతోపాటుగా బీటా సీటోస్టిరాల్ పామిటేట్ అనేటువంటి రసాయనాలు దీనిలో ఉంటాయి. అలాగే ఈ నెమలి జుట్టు చెట్టును ఇంకా సర్పం యొక్క విషము నివారించడానికి వాడతారు. నెమలి జుట్టు మొక్క యొక్క వేళ్లను నూరి నెయ్యితో కలిపి బియ్యపు కడుగుతో తాగుతూ ఉంటే సర్పం యొక్క విషం హరించుకుపోతుంది. అలాగే సంతానలేమికి కూడా మంచి మందుగా పనిచేస్తుంది. నెమలి జుట్టు వేళ్లను నూరి ఆవు పాలతో కలిపి ఋతుస్రావ కాలంలో తాగితే స్త్రీలకు గర్భధారణ కలుగుతుంది. అలాగే రక్త దోషాలకు కూడా ఇది మంచి మందుగా పనిచేస్తుంది. సో దీని సమూల కషాయాన్ని తాగితే రక్త దోషాలు హరించుకుపోతాయి. అలాగే ఇది బ్యాక్టీరియా, వైరస్ మొదలైన సూక్ష్మజీవులను చంపే గుణం కలిగి ఉంటుంది. అలాగే గొంతులో పుండ్లు గనక ఉంటే దీని యొక్క సమూల కషాయాన్ని నోటి అందు పుక్కిలిస్తూ ఉంటే గొంతులో ఉండేటువంటి పుండ్లు కూడా తగ్గిపోతాయి. సో ఇది దీంతో పాటుగా ఇంకేంటంటే మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో ఎయిడ్స్ సంబంధించిన మందుల్లో కూడా దీన్ని వాడచ్చా, దీనిలో ఉన్న కెమికల్స్ ఏమైనా యూజ్ అవుతాయని ట్రై చేస్తున్నారు. అలాగే విపరీతమైన తలనొప్పికి, డిసెంట్రీకి, అలాగే యాంటీ హెల్మెంతిక్గా కూడా మనకు ఈ మందు బాగా పనిచేస్తుంది. అలాగే పోషకాహార లోపం ఉన్న వాళ్ళలో కూడా ఈ మొక్క యొక్క సమూల రసాన్ని మనము ఔషధంగా వాడుకోవచ్చు. సో ఇది నెమలి జుట్టు చెట్టుకున్నటువంటి ప్రత్యేక ఔషధ లక్షణాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.